గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి వెంకట అఫీషియల్. ఇది విని చాలా రోజులైంది కదా. అవునండి, ఒక చిన్న బ్రేక్ వచ్చింది. యాక్చువల్గా కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల మేము వీడియో షూట్ చేయలేకపోతున్నాము. సో ఒక బ్రేక్ తర్వాత పెడుతున్నాము. ఈ వీడియోలో వచ్చేసి మేము తిరుపతి టు అరుణాచలము రోడ్ ట్రిప్ అనేది చూపించబోతున్నామండి. అంటే మేము యాక్చువల్గా తిరుపతి టు అరుణాచలం ఇది ట్రావెల్ చేసింది వచ్చేసి ఒక ఆల్మోస్ట్ 3 months బ్యాక్ వెళ్ళామన్నమాట. కాకపోతే మేము అప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాము. చలో లెట్స్ గో ఇంటు ద వీడియో. యాక్చువల్గా మీరు ఇప్పుడు స్క్రీన్లో చూసినట్టయితే మనకి కొండలు, అక్కడ కొండల దగ్గర చూస్తుంటే శ్రీవారు అంటే వెంకటేశ్వర స్వామి వారి మొహం అనేది క్లియర్గా కనిపిస్తుందండి. అంటే నామాలు తర్వాత ఇక్కడ చిన్న దగ్గర అదంతా క్లియర్గా కనిపిస్తుంది. మనము అరుణాచలం వెళ్ళే ఆ రూట్లో వెళ్ళేటప్పుడు మేము అది యాక్చువల్లీ ఎక్కడుందో అని అనుకున్నాము. బట్ తిరుపతి టు అరుణాచలం వెళ్ళే రూట్లో ఉంటుంది. ఈవెన్ మీరు కాణిపాకం వెళ్ళే రూట్లో కూడా అది చూడొచ్చు. యాక్చువల్గా మేము వచ్చేసి హైదరాబాద్ నుంచి ఫస్ట్ తిరుపతి వచ్చామండి. తిరుపతి వచ్చిన తర్వాత అంటే అక్కడ నైట్ స్టే చేసాము. ఆ తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము అరుణాచలానికి వెళ్ళిపోయామన్నమాట. అరుణాచలం వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేసి తర్వాత స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ తిరుపతి వచ్చాము. ఇక్కడ తిరుపతి వచ్చిన తర్వాత దాని నెక్స్ట్ డే వచ్చేసి మేము శ్రీవారి మెట్లు ఉన్నాయి కదా, అవన్నీ ఎక్కేసి తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. మనం తిరుపతి నుంచి బయలుదేరుతూనే కొంచెం దూరంలోనే మాకు హోటల్ కనిపించిందండి. ఇది కొంచెం అంటే ఒక బ్రేక్ తీసుకోవడానికి మంచి ప్లేస్ అన్నమాట. సో ఈ హోటల్ దగ్గర మేము స్టాప్ చేసుకొని కొంచెం బ్రేక్ఫాస్ట్ తినేసి తర్వాత స్నాక్స్ తీసుకొని ఈవెన్ టీ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా మేము చాలా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము తిరుపతి నుంచి. అందుకని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. మా ఛానల్లో వచ్చేసి మేము తిరుపతి శ్రీవారి మెట్ల మార్గం నుంచి వెళ్ళి స్వామిని ఎలా దర్శనం చేసుకోవాలి అనే వీడియో, తర్వాత అరుణాచలం టెంపుల్ గురించి క్లియర్ వీడియో, తర్వాత గిరి ప్రదక్షిణ అనేది ఎలా చేయాలి అనేది ఒక వీడియో, అన్ని టెంపుల్స్కి సంబంధించిన వీడియోస్, స్థల పురాణాలు అంతా క్లియర్గా చెప్పామండి. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మా ఛానల్ని చూడండి. రోడ్స్ అయితే బాగున్నాయండి. అంటే చాలా మటుకు అయితే చాలా బాగా అనిపించింది. అంటే కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. కానీ మధ్యలో కొంచెం అంటే యావరేజ్ అనిపించింది. బట్ ఓవరాల్గా ఫైన్, మనం ఈజీగానే ట్రావెల్ అయితే చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే మేము ఇది వెళ్ళింది వచ్చేసి రూట్ వయా వెల్లూరు వెళ్ళాము. యాక్చువల్గా మా ఛానల్లో వచ్చేసి ఒక వీడియో హైదరాబాద్ టు తిరుపతి ఉంటుందండి. అంటే హైదరాబాద్ టు తిరుపతి వచ్చేసి రోడ్ ట్రిప్ అన్నమాట. మనకి హైదరాబాద్ టు తిరుపతి వెళ్ళే దారిలో చాలా టెంపుల్స్ ఉంటాయి. అంటే చాలా టెంపుల్స్ డీప్ రోడ్ డివియేట్ అయ్యి లోపలికి వెళ్ళడం కాదు, మనకి రోడ్కి నియర్ బై, మెయిన్ రోడ్కి నియర్ బై ఉంటాయి కదా, ఆ టెంపుల్స్ అన్నీ కవర్ చేసాము. అంటే కొన్ని వీడియోస్లో ఉంటుంటాయి కదా, లైక్ హోటల్స్ దగ్గర స్టాప్ చేసుకొని హోటల్స్ చూపించడం, అలా కాకుండా మేమేమనుకున్నాము అంటే హైదరాబాద్ టు తిరుపతి కంప్లీట్గా రోడ్ ట్రిప్, దట్టు నియర్ బై చాలా దగ్గరగా ఉన్న టెంపుల్స్ మధ్యలో ఏవేవి ఉన్నాయో అవన్నీ కవర్ చేయాలి అని అనుకున్నాము. అలాంటి ఒక వీడియో కూడా మా ఛానల్లో ఉంది.
ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే కాణిపాకం ఉంటుందండి. అక్కడ చూస్తున్నారు కదా సైన్ బోర్డు. యాక్చువల్‌గా జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ అంతే అనమాట. కాకపోతే మేము ఆసారి కాణిపాకం అయితే వెళ్ళలేదు. ఎందుకంటే అంతటి కొంచెం కిందనే ఆల్మోస్ట్ 2-3 మంత్స్ బ్యాకే కాణిపాకం వెళ్ళేసొచ్చాము. ఈ ట్రిప్‌లో అంత టైం లేకునిందనమాట. అంటే గిరి ప్రదక్షిణ చేయాలి, తర్వాత శ్రీవారి మెట్లెక్కాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంక ఈసారి వెళ్ళలేదు. మేము స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి క్లైమేట్ చాలా కూల్‌గా ఉందనమాట. ప్లెజెంట్‌గా ఉంది. ఇప్పుడు ఈ వీడియో చేస్తుందొచ్చేసి చెప్తుంది సమ్మర్‌లో. ఇప్పుడు ఆ క్లైమేట్ చూస్తుంది పాతది కదా! అసలు ఎంత బాగా అనిపిస్తుందంటే చాలా ప్లెజెంట్‌గా ఉంది. దట్ టూ ఎర్లీ మార్నింగ్స్ పీస్‌ఫుల్‌గా ఉందనమాట. రోడ్ కూడా ట్రాఫిక్ లేదు, ఎక్కువ వెహికల్స్ లేవు. పీస్‌ఫుల్‌గా స్మూత్‌గా వెళ్ళిపోతుంది బండి. ఇంతకుముందు నేను చెప్పా కదండీ! రోడ్డు కొంచెం యావరేజ్‌గా ఉంది కొన్ని ప్లేసెస్‌లో అని. ఇదే అన్నమాట. కొంచెం యావరేజ్‌గా ఉంది. కానీ కొంచెం ముందరికెళ్ళిన తర్వాత రోడ్ నార్మల్‌గానే ఉందన్నమాట. అంటే మరీ ట్రావెల్ చేయలేనంత ఇదిగా లేదు. కంఫర్టబుల్‌గానే ఉంది. ఇదొచ్చేసి 3-4 మంత్స్ బ్యాక్ వీడియో అన్నమాట. సో, ఇప్పుడు రోడ్ ఎలా ఉందనేది మాత్రం క్లియర్‌గా తెలీదు. ఈ వీడియో వచ్చేసి మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఎవరైతే రోడ్ ట్రిప్ వెళ్ళాలి అని అనుకుంటారో వాళ్ళ ఓన్ వెహికల్‌లో లేకపోతే అంటే ఎవరైతే మెయిన్ పర్పస్ రోడ్ ట్రిప్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి రోడ్ ఎలా ఉంది, అక్కడ అసలు కంఫర్టబుల్‌గా వెళ్ళగలమా లేదా అని డౌట్‌లో ఉంటారు కదా! వాళ్ళ కోసం అన్నమాట. సో, మేమొచ్చేసి క్లియర్‌గా ఉండాలని కొంచెం ఎక్కువనే క్యాప్చర్ చేశాము. ఇన్ కేస్ మీరు కానీ బోర్‌గా ఫీల్ అయితే యూ కెన్ స్కిప్ ఇట్. ఆల్మోస్ట్ మనం వెల్లూరుకి దగ్గరలో ఉన్నామండి. ఇక్కడ కొంచెం దూరంలోనే మనకు వెల్లూరు వస్తుంది. ఇన్ కేస్ మీకు కానీ టైం ఉంటే వెల్లూరులో గోల్డెన్ టెంపుల్ కూడా ఉంది కదండి, మీరు అది కూడా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. యాక్చువల్గా మేమైతే వెల్లూరుకి అంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదండి. ఎందుకంటే అంతకి కొన్ని మంత్స్ బ్యాకే మేము కాణిపాకం, వెల్లూరు, అరుణాచలం, తిరుపతి అప్పుడు వెళ్ళినాము. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రిప్లో అంత టైం లేకునిందనమాట. లేకపోయేసరికి మేము ఓన్లీ తిరుపతి అండ్ అరుణాచలం వెళ్ళాము. మీరు అరుణాచలం దగ్గరికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఇన్ కేస్ మీకు కానీ అరుణాచలంలో రూమ్స్ దొరకకపోతే ఈశాన్య లింగం పక్కన యాత్రి నివాస్ అని ఉంటుందండి. యాక్చువల్‌గా మేము అక్కడే రూమ్ తీసుకున్నాం అనమాట. యాత్రి నివాస్‌లో రూమ్స్ చాలా క్లీన్‌గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఈవెన్ ఓన్ వెహికల్‌లో వస్తే పార్కింగ్ ఫెసిలిటీ కూడా చాలా ఎక్స్ట్రార్డినరీగా ప్రొవైడ్ చేశారు. వాళ్ళకి అంటే ఏదైతే యాత్రి నివాస్ ఉందో లోపలనే రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. అంటే మనము దూరం ట్రావెల్ చేసి ఫుడ్ మళ్ళీ పోయి తిని రావడం అలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారనమాట. సో, ఫుడ్ కూడా చాలా బాగుంది. యాత్రి నివాస్‌ని ఆలయం హోటల్ అని కూడా అంటున్నారు. తర్వాత అదొచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు మెయింటైన్ చేస్తుందనమాట. గవర్నమెంట్‌ది కాబట్టి చాలా నీట్‌గా ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తున్నారు. సో, ఈ వీడియో వచ్చేసి మెయిన్ రోడ్ ట్రిప్ గురించి అని చెప్పాను కదండీ! ఇంకా నేను చెప్పేది అయితే ఇక్కడ నుంచి ఏం లేదండి. అంటే మెయిన్‌గా రోడ్ ఎలా ఉంటుంది అని తెలుసుకునే వాళ్ళ కోసం కదా! సో, ఇక్కడ నుంచి మ్యూజిక్ పెడతామనమాట. మీరు వాచ్ చేయండి. ఇన్ కేస్ తెలుసుకోవాలి ఎలా ఉంది, ఎలా వెళ్ళాలి అని తెలుసుకోవాలంటే యూ కెన్ వాచ్ ఇట్.
ఇంకా ఇంతకుముందు చెప్పాను కదండి, చాలా వీడియోస్ టెంపుల్స్ గురించి చేశాము అని. ఆ వీడియోస్ గురించి డీటెయిల్స్ అన్నీ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాము, ప్లీజ్ వాచ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.